హాయ్ వీవర్స్, ఈ వీడియోలో అయితే నేను బెల్లంతో చిక్కీని చేసి చూపిస్తున్నాను. చిక్కీ ఎప్పుడు నార్మల్ బెల్లంతోనే చేయాలి. ఇంతకుముందు అయితే నేను నార్మల్ బెల్లంతో చేసి చూపించాను. ఈ వీడియోలో అయితే ఆర్గానిక్ బెల్లం యూస్ చేసి చేస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం కంటే కూడా నార్మల్ బెల్లమే చిక్కీకి చాలా బాగుంటుంది. శనగగింజలను అయితే బాగా వేయించుకోండి. అంటని మీడియం టు లో హీట్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ గింజలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. గింజలు వేగాయంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా పొట్టు అయితే బాగా ఊడిపోతుంది అనమాట. వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వేయించుకున్నాక పైన పొట్టునైనా తీసేసుకోవచ్చు. పొట్టుతో తిన్నారంటే విటమిన్స్, మినరల్స్ అన్నీ అధికంగా ఉంటాయి. నేనైతే పొట్టుని కొంచెం అలానే ఉంచేస్తున్నాను, లైట్గా మాత్రం తీస్తున్నాను. తురిమిన బెల్లంలో పావు కప్పు నీళ్ళు అయితే వేసి బెల్లాన్ని కేవలం కరిగించాను. ఆ తర్వాత ఫిల్టర్ యూస్ చేసేసి వడగట్టేసుకుంటున్నాను. అందులో రాళ్ళు ఉన్నా డస్ట్ ఉన్నా ఫిల్టర్ అయిపోతుందని. ఇప్పుడైతే మీడియం టు లో హీట్ మధ్యలో పెట్టుకొని పాకం వచ్చేదాకా మీడియం టు లో హీట్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ గంటతో కలుపుకుంటూ ఉండాలి. పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను. దీన్ని వేయడం ద్వారా చిక్కీ అయితే క్రంచీగా ఇంకా బాగా విరుగుతుందన్నమాట. ఇంకా పావు టీ స్పూన్ కార్డమమ్ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ని వేయడం ద్వారా మంచి స్మెల్ కూడా ఉంటుంది. చిక్కీ మధ్య మధ్యలో ఇలా నీళ్ళల్లో వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే సాఫ్ట్ బాల్ వస్తుంది, ఆ తర్వాత స్ట్రింగీ లాగా అంటే సాగుతుంది అనమాట. అది కూడా చిక్కీ కరెక్ట్ కాదు. హార్డ్ బాల్ వచ్చిందంటే మనం పాకం పట్టుకొని అది సాగకోకుండా ఉండాలి. హార్డ్ బాల్ లాగా అప్పలం విరిగినట్టు విరిగిపోవాలి. వేయంగానే హార్డ్ బాల్ మనం పట్టి చూస్తే గట్టిగా ఉండాలన్నమాట. అదైతే కరెక్ట్ చిక్కీకి కరెక్ట్ పాకం అనమాట. ఇప్పుడైతే కరెక్ట్ పాకం వచ్చింది. శనగగింజలు వేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే చిక్కీ రెడీ అయిపోతుంది.